నమస్తే అండి, వెల్కమ్ టు VTV తెలుగు న్యూస్. తాడిపత్రిలో యథాప్రకారంగానే ఈరోజు కూడా హైటెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన సన్నిహితులైన వారి వివాహానికి వెళ్తుండగా మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. ఉదయమే ఆయన అనుచరులతో కలిసి తాడిపత్రి నుంచి పుట్టూరు రహదారిలో ఉన్న రైల్వే గేటు వద్దకు వెళ్తుండగా అక్కడే పోలీసులు అడ్డగించారు. ఈ నేపథ్యంలో ఇదే వివాహానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన అనుచరులు కూడా వెళ్తున్నట్లు సమాచారం అందుతోంది. అయితే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాను వివాహానికి హాజరవుతున్నానని తనకు అనుమతి కావాలని చెప్పి పోలీసులకు ముందే లేఖ రాసినట్టు కూడా సమాచారం. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోస్ మనం చూద్దాం. ఎవడు చెప్పాకి నాకు ఎవడు వాళ్ళు చెప్పాకి పెళ్లిళ్ళకి పోకూడదని ఏదన్నట్టు పేపర్ పెళ్లిళ్ళకి పోకూడదా? మామూలు ఇన్స్ట్రక్షన్స్ మామూలుగా వస్తే స్ట్రైట్ అవే ఇంట్లో ఉండాలా. తర్వాత ఏ ఇన్స్ట్రక్షన్ ఉంది? యా ఇన్స్ట్రక్షన్ ఉంది? యాడుంది? ఏంటి యాడుంది ఇన్స్ట్రక్షన్? ఏదన్నట్టు ఇవి చెప్తా, ఏదన్నట్టు ఇవి మీ ఇన్స్ట్రక్షన్ ఏదుందో చెప్తా. రోడ్డు బాగుండాలి. వద్దు నిలబడే అవసరం మేము రోడ్డు పైన నిలబడే అవసరం మేము కూర్చోండి. మాట్లాడాలా? నడుచుకుంటే పోదాం సార్. లోపల బండ్లన్నీ అడ్డం పెట్టండి, బండ్లకు అడ్డం పెట్టండి. పెట్టు
అవతల అడ్డం ఉండండి. రావడం లేదంటే సర్లే అని చెప్పి వెళ్ళిపోతానని చెప్పి ముందు అరేంజ్మెంట్ చేసుకుంటాను. ఏం అరేంజ్ చేయండి ఏందుంటే అది ఫోటోలు పెట్టి పరాగటి కానీ పెడతా మళ్ళీ మీకు ఉండేది ఇక్కడ ఏంది కూర్చో ముందర అడ్డం ఉన్నాయి, ముందర కూడా అడ్డం ఉన్నాయి. ఆవారు నిలబెట్టుకోండి, సెన్సిటివ్ ఉంటే ఆవారు నిలబెట్టండి. వాళ్ళు ఏం ప్రోగ్రామ్ చేస్తారు మా కోరికైనా ప్రతి రోజు అన్ని చేస్తారు. మీ పొలిటికల్ ప్రోగ్రామ్ చేస్తారు, పెళ్లి కట్టండి. నేను మాట్లాడతా నువ్వు నాకు మాట్లాడాలి. నేను మాట్లాడతా. వాళ్ళు నాకు చెప్పింది రావడం లే అన్నారు, దానికోసం వాళ్ళని చెప్తారు రాలేదు. ఇప్పుడు చెప్పిన నేను అదే మాట్లాడతాను సార్. మీకు ఆల్రెడీ మెయిల్ పెడతారంట. మీ మీద నమ్మకమే లేకుండా పోయింది. ఏడ కాంట్రాక్ట్ మటన్లు తీసుకుంటారు. ఇంతకన్నా దరిద్రంగా ఏంది? నేను మాట్లాడతాను.